కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుండి భారీగా గ్యాస్ లీక్ అవడం తీవ్ర కలకలాన్ని రేపింది. మలికిపురం మండలం ఇరుసుమండ సమీపంలో గ్యాస్ లీక్ తో పాటు మంటలు ఎగిసిపడడంతో గ్రామమంతా పొగమయంగా మారిపోయింది. ముందు జాగ్రత్తగా అధికారులు ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఘటన మీద సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అయితే పైప్ లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పదే పదే గ్యాస్ లీక్ అవుతున్న సందర్భాలను గుర్తు చేసుకుని ఆవేదన చెందుతున్నారు. మంటల ధాటికి వందల కొబ్బరి చెట్లు తగలబడిపోతున్నాయి. అధికారుల సమాచారంతో ఘటనా స్థలానికి ఓఎన్జీఎల్ సిబ్బంది చేరుకున్నారు. ఓ ప్రైవేటు సంస్థ గ్యాస్ నిక్షేపాల కోసం 10 రోజుల క్రితం పనులు ప్రారంభించినట్లుగా అధికారులు చెబుతున్నారు. గ్యాస్ ప్రమాదం మీద సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, వెంటనే సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. మరోవైపు గ్యాస్ లీక్ అవుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాలలో జాగ్రత్తలు చెబుతూ అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు. ఇది వేరే ఆయిల్ వేస్ట్ లింక్డ్ ఉందా, దీనికి గెయిల్ పైప్ లైన్స్ ఉన్నాయా, ఇవి మనం ప్రిలిమినరీగా రూల్ అవుట్ చేసుకున్నాం. సో అది హౌ దిట్ హ్యాపెండ్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్ అనేది we have to just verify that. So one time లో 19 ఖాళీ చేయండి. Yeah, almost approximately 800 meters. నియర్ బై ఉన్నాయి. అంటే ఆ వెల్లి దగ్గర నుంచి సరౌండింగ్ ఏరియాస్ లో మొత్తం అంతా కూడా ప్యాడీ ఫీల్డ్స్ ఉన్నాయి. ఓన్లీ ఒక 5 to 10 హౌసెస్ ఉన్నాయి 1 kilometer రేడియస్ లో. వాళ్ళని తీసుకెళ్లి సేఫ్ హౌస్ లో పెడతాం. ఇది 93లో ఫస్ట్ ఓఎన్జీసీ వాళ్ళు స్టార్ట్ చేశారు. 2024లో డీప్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. సబ్లీవ్ ఇచ్చారు చెప్తున్నారు. సో కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుండి భారీగా గ్యాస్ లీక్ అవడం తీవ్ర కలకలాన్ని రేపింది. మలికిపురం మండలం ఇరుసుమండ సమీపంలో గ్యాస్ లీక్ తో పాటు మంటలు ఎగిసిపడడంతో గ్రామమంతా పొగమయంగా మారిపోయింది. ముందు జాగ్రత్తగా అధికారులు ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఈ ఘటన మీద సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. పైప్ లైన్ నుండి భారీగా గ్యాస్ లీక్ అవుతుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ పదే పదే గ్యాస్ లీక్ అవుతున్న సందర్భాలను గుర్తు చేసుకుని ఆవేదన చెందుతున్నారు. మంటల దాటికి వందల కొద్ది కొబ్బరి చెట్లు తగలబడిపోతున్నాయి. అధికారుల సమాచారంతో ఘటనా స్థలానికి ఓఎన్జీఎల్ సిబ్బంది చేరుకున్నారు. ఓ ప్రైవేటు సంస్థ గ్యాస్ నిక్షేపాల కోసం 10 రోజుల క్రితం పనులు ప్రారంభించినట్లుగా అధికారులు చెబుతున్నారు. గ్యాస్ ప్రమాదం మీద సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీసి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, వెంటనే సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. మరోవైపు గ్యాస్ లీక్ అవుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాలలో జాగ్రత్తలు చెబుతూ అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు.
రైట్, ఇక ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ మీద మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ మోహన్ లైవ్ లో అందిస్తారు. మోహన్, చెప్పండి, ఏంటి మనం ప్రస్తుత విజువల్స్ లో చూస్తున్నట్లయితే భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఎలా ఉంది అక్కడ, సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, లేటెస్ట్ అప్డేట్ ఏంటి మోహన్? మధ్యాహ్నం జరిగినటువంటి ఇరుసుమండలో జరిగినటువంటి ఏదైతే బ్లోఅవుట్ జరిగిందో, అంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి గ్యాస్ లీకేజ్ జరిగినటువంటి ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అన్నింటిలో కూడా, అంటే దాదాపుగా ఆ సరౌండింగ్ లో 5 కిలోమీటర్ల దూరంలో మొత్తం ఉన్నటువంటి ప్రజానికాన్ని అంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం అయితే అధికారులు చేపట్టారు. ఇప్పటికే అధికారులు అక్కడ అప్రమత్తం అయ్యించి ప్రజలందరూ కూడా ఎటువంటి భయభ్రాంతులు కాకుండా అక్కడ దగ్గరగా ఉండి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతం తరలించడంతో పాటు వారికి మనోధైర్యం తెలియజేయడంలో కూడా వీరు ముందుగా అక్కడ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో, అంటే జిల్లా స్థాయి అధికారులు, అలాగే ఇతర రాజకీయ నాయకులు కూడా అక్కడ చేరుకున్నారు, మంత్రులు కూడా చేరుకున్నారు. ఏదైతే కాకినాడ అమలాపురం ఎంపీ ఉన్నారో, ఎంపీ గారు కూడా ఆ సంఘటన స్థలం చేరుకొని బాధితులందరూ కూడా వారికి మనోధైర్యం తెలియజేస్తున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు. ఓఎన్జీసీ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరితో కూడా అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనకు సంబంధించి అంతా కూడా వివరాలు తెలియజేస్తూ అక్కడ ఏ రకం ఉంది, ఎలా ఉంది అనే దాని మీద ప్రతి దాని మీద కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ఎలాగైనా సరే మంటలను అదుపు చేసేటువంటి కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ కూడా దగ్గరుండి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. అలాగే ఓఎన్జీసీ అధికారులు కూడా, ముఖ్య అధికారులు కూడా ఇప్పటికే చేరుకున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాన్ని తరలించారు. దాదాపుగా 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తరలించారు. అంతేకాదు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి, అంటే ఎక్కువ శాతం మంటలు ఎగిసిపడుతుండటంతో చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులు చెందుతున్నారు. భయభ్రాంతులు చెందదని చెప్పేసి ధైర్యం నింపుతున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి రిపోర్ట్ లక్ష్మి. అయితే మోహన్, మనం చూసుకుంటే పదే పదే కోనసీమ జిల్లాలో ఈ యొక్క ఓఎన్జీసీ గ్యాస్ లీక్ మీద అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు. దీని మీద ఓఎన్జీసీ అధికారులు ఏ విధంగా సమాధానం చెప్తున్నారు? ఎందుకంటే పదే పదే ఈ ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు కూడా. అయితే గతంలో కూడా జరిగినటువంటి ఏదైతే బోరస్పూర్ లో జరిగినటువంటి బ్లోఅవుట్ సంఘటన జరిగిందో తర్వాత చిన్న చిన్న సంఘటనలు మాత్రమే జరిగాయి ఇక్కడ. అయితే ఇప్పుడు కూడా ఈ సంఘటన జరగడానికి కారణం ఏంటంటే, ఏదైతే మూతపడిపోయినటువంటి ఈ బావిని వీరు తెలిసి వారు చేస్తున్న సమయంలో మాత్రమే ఇది లీక్ అవడం జరిగింది. అయితే ఇది అంత పెద్ద సంఘటన కాదని ఫస్ట్ అధికారులు అంచనా వేసి ఉన్నారు. కాకపోతే అది అంత స్థాయిలో గ్యాస్, అంటే క్రూడ్ గ్యాస్ పైకి తంటున్నది అలా అంచనా వేయలేకపోయారు. దాంతో ఈ సంఘటన జరిగింది. ఏదేమైనప్పుడు కానీ ఫైర్ సిబ్బంది కానీ, ఓఎన్జీసీ అధికారులు కానీ ఈ సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే విధంగా ఇప్పుడు చర్యలు చేపడుతున్నారు. నెక్స్ట్ కోనసీమ ఉన్నటువంటి ప్రధానికానికి అంతా కూడా ఓఎన్జీసీ వారు అధికారులు ప్రతి ఒక్కరు కూడా మేము ఉన్నాం, ఏ ఇబ్బంది లేదు, గతంలో ఏ ఇబ్బంది లేకుండా ఏ రకంగా అయితే మేము సమస్య సాల్వ్ చేస్తాము దీన్ని కూడా అలాగే సాల్వ్ చేస్తాం, రేపటి లోపల దీని సమస్య పూర్తిగా సాల్వ్ చేస్తాం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే దాని మీద కూడా అధికారులు కూడా కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉన్నారు. లక్ష్మి.